హాయ్ అండి. ఈరోజు వీడియోలో హైదరాబాదీ స్పెషల్ గ్రీన్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం కిలో చికెన్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని చికెన్ని నానబెట్టుకోవాలి. ఈ చికెన్ కోసం ఒక టేస్టీ మసాలాను తయారు చేసుకుందాం. దీనికోసం చిన్న అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక 10-15 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 10 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, లవంగాలు, హోల్ గరం మసాలా వేసుకొని ఒక 2 పెద్ద ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒక 10-15 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకున్నామంటే గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది.